నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ వద్దాం. సో రీసెంట్గా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి పైన చేసిన కమెంట్స్, సో ఇటు గీతమ్మ ఒకసారి చూసుకోండి రేవంత్ రెడ్డి గారిని అని చెప్పేసి, అండ్ అలాగే చాలా కమెంట్స్ కూడా చేసిన పరిస్థితి. అలాగే రీసెంట్గా మన బండి సంజయ్ గారు కూడా సో మన చిచ్చాట్లో రేవంత్ రెడ్డి ఆ స్థాయికి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు మాట్లాడారు. సో మాట్లాడే అంశం పైన మనతో పాటు మాట్లాడి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. ఏం చెప్తారండి ఈ విధంగా కేటీఆర్ కమెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారి పైన? సో దీని గురించి మాట్లాడడం భాష, అసలు రాజకీయ భాష ఇంత దుర్భరంగా మారిపోయింది అని చెప్పేసి. వీళ్ళకు ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ భాష పరిచయం చేసిందే కేసీఆర్. తెలియదా మీకు అందరికి? ముండగోడక అంటాడు, అట్రాండగాడు అంటాడు, మోపైనోడు అంటాడు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడతాడు. అంటే అప్పుడు లేదా తెలంగాణ భాషకి ఎట్లుంటుందా అని పక్క రాష్ట్రాల నౌకూరు సిగ్గుపోయింది. చదువురాను బండి సంజయ్ ఏమో మొలతాడు గురించి మాట్లాడతాడు. ఆయన మొలతాడు ఈ చదువచ్చినోడు ఈడుండగా ఈ పిల్ల పిత్రిగాడు ఈడేం మొగతనం గురించి మాట్లాడతాడు. ఈ మొగతనాలు మనకెందుకు తమ్మి? నాకు అర్థం కాదు. ఇలా మొగతనాలు పిల్లల కాడ చూయించుకోవాలి. ఈ కొడుకులు వచ్చి మొగతనాల గురించి మొలతాళ్ళ గురించి ఎందుకు తమ్మి? రాజకీయాలు చేయండి రా అని ఎమ్మెల్యేని చేసి ఆయనని ఎంపీని చేసి సెంట్రల్ మినిస్టర్ చేస్తే మొలతాళ్ళ గురించి మొగతనాల గురించి మాట్లాడతారు ఏం తమ్మి? ఇట్లా మాట్లాడితేనేమో అటు నా కొడుకులు కింద కామెంట్లు పెడతారు. నానోరేమో ఊకోదాయే. తెలంగాణ కదా, నేను కూడా ఉప్పు కారం తింటున్నా, నాకు కూడా పౌరుషం ఉంటది. ఎన్ని కళలు గంట మనకు తెలంగాణ వచ్చింది. ఇవాళ ఈయన గీతమ్మ గురించి చెప్తున్నాడు. మరి నీలిమమ్మ గురించి మేము చెప్పలేమా? నీలిమమ్మ గురించి నేను చెప్పలేనా తమ్మి? మీరు పిల్లలని ఎందుకు బయటకు తీసుకొస్తారు? మీ సావండి. పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ ఒక్కటే చెప్తున్నా తమ్మి, వీడికి నిజంగా మూతి మీద మీసాలు ఉండవు. వీడు మగతనం గురించి మాట్లాడతాడు. నేను అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడండి, చర్చకు వస్తాం. చర్చ గురించి మాట్లాడదాం. మీరెంత అభివృద్ధి చేసిరు? రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అధికారం వచ్చినాక ఎంత అభివృద్ధి చేసిరు? దాంట్లో మీరు రండి, మాట్లాడదాం. ఈ చేతగాకనంటే మధ్యలో డోల్ సప్పుడు ఏదో డోల్ కొట్టిరు అన్నట్టు వీళ్ళకి ఏం చేతగాక ముందుకే ఎంతసేపు ఉన్నా ఏదో భాష పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి భాష గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతూ అల్లుని గురించి మాట్లాడుకుంటూ మాట్లాడతారు. ఇది తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల? మీరే చెప్పండి. ఇంకో మాట మాట్లాడి తెలంగాణ ప్రజలకు మాత్రం తప్పకుండా కేటీ రామారావు ఈ పిల్ల పిత్రిగాడు మాత్రం సిరిసిల్ల ప్రజలకు 2 సార్లు మన రాష్ట్ర మంత్రి అయినందుకు ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీకు ఆధారాలు కూడా ఉండాలి తమ్మి. నేను ఒకడైతే చెప్తా, ఈయన ఒక్క నిమిషం ఇది చూడు. ఒక్క నిమిషం మళ్ళీ చూడు. హైదరాబాద్ గల్లీలో పెరిగిన నేను, నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు. తమ్మి వీడు ఏడికెళ్ళి వచ్చిండు తమ్మి? ఈ మూతి మీద మిషన్ లేనాడు ఏడికెళ్ళి వచ్చిండు? సిరిసిల్ల ప్రజలేరా నేను గెలిపించింది, ఊరోళ్ళు కాదా? ఊర్లో ఎవరుంటారా? రైతులు ఉంటారు. రైతులను అవమానించినట్టుగా రైతులకి బేషరతుగా క్షమాపణ చెప్పు. కొడక తోలు తీస్తాను నిన్ను. మీ అయ్య ఏడబుట్టిండు చింతమడక, నువ్వు ఏడబుట్టినవురా చింతమడక. నువ్వు చింతమడకలో పుట్టి హైదరాబాద్ గల్లీలు తిరిగి గుంటూరులో చదువుకొని అమెరికా వయసు వచ్చి ఈ దేశాలన్నీ తిరగనీకే మీ అయ్యనే కదా కారణం. తెలంగాణ కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఊరోడంటావు. తోలు తీస్తాం కొడక, తోలు తీస్తాం. ఫస్ట్ తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి. నువ్వు మంత్రి, మాజీ మంత్రివి. ఇవాళ తెలంగాణ ప్రజల తరపునే నీకు ఇవాళ మంత్రి పదవి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నావు. సిరిసిల్లలో ఎమ్మెల్యేని గెలిపించారు. ఊరోళ్ళంటే తొక్కండి. సిరిసిల్ల ప్రజలారా, వీడు అవమానిస్తున్నాడు. నెక్స్ట్ టైం వీడు ఏడ నిలబడ్డా తొక్కి వదిలిపెట్టండి. మళ్ళీ కూడా దాపుల్లో కూడా వాడు మళ్ళీ ఎప్పుడు ఎమ్మెల్యే కూడా గెలవదు. వాడికి ఎడమకాలు చెప్పుకుంటే మా కుడికాలు చెప్పలేదా తమ్మి? అంటే మేము కొట్టలేమా చెప్తాని? మేము చెప్పులు కూడా మెడలేస్తాం. కొట్టడం కాదు, ఈ భాష మాట్లాడొద్దనేమో మా పిసిసి గారు చెప్తాడు, మా రేవంత్ అన్న చెప్తాడు. మనకు కొంచెము ఓపిక ఉండాలి అంటాడు. ఓపిక ఎంతసేపు ఉంటుంది తమ్మి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో కొడతామంటే ఆయనకుండో ఓపిక కానీ నాకు లేదు. మా రేవంత్ అన్నకు ఓపిక ఉంది, మా పిసిసి అన్నకు ఓపిక ఉంది కానీ నాకు లేదు. ఒక జనరల్ సెక్రటరీగా పార్టీ మీద ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, చెప్పులతోని పోలుస్తున్నప్పుడు చెప్పుల దండలు కానీ దౌడలు దమ్మన వలగొడతాం. కొడక ఇంకొకసారి నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారిని చెప్పులు గిప్పులు అన్నావనుకో దౌడలు వలగొట్టి గతం మళ్ళీ ఏడ ఉన్నావు అమెరికాలో ఉద్యమం కన్నా ముందు ఆడికి పోవాల్సి వస్తుంది. తెలంగాణ తెచ్చినాం కాబట్టి మాకు పౌరుషం ఉంది, బరాబర్ ఇట్లా ఉంటుంది పౌరుషం, ఇదే కొనసాగుతుంది అని చెప్పి కూడా మాట్లాడేది. ఏం పౌరుషం రా? తెలంగాణ తెచ్చి నీకు పౌరుషమా? నీ ముఖానికి పౌరుషం ఉందా?
తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ గురించి కారు కూతలు కూర్చున్నోడింటికి గన్ను పట్టుకొని పోయిండు మా అన్న, మా రేవంత్ అన్న. అదిరా మగతనం అంటే. నీ ముఖానికి మగతనం ఏడుంది? ఈ మాట మాట్లాడినావనుకో కేటీఆర్ కి మగతనం లేదంట, సంధ్యారెడ్డి అన్నది అంటారు. అంటే మీరు మాత్రం అనొచ్చు. మీరు మాత్రం పౌరుషము మగతనం గురించి మీరు మాట్లాడొచ్చు. పౌరుషం అంటే ఏంద్రా తెలంగాణలో? ఏంది? ఏం పౌరుషం లేదు? నువ్వు ఏడ తెచ్చినావు? ఉద్యోగం కన్నా ముందు ఏడున్నావు నువ్వు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు 101% మా పౌరుషం ఏంది, మా తెలంగాణ బిడ్డగా అని చెప్పి గన్ను పట్టుకొని పోయిండు మా తెలంగాణని. నువ్వు యాడ గన్ను పట్టుకొని పోయినవురా? యాడ నువ్వు దొంగ దీక్షలు చేసినవైనా దీక్షలు, కనీసం దీక్షలో పాల్గొన్నావా నువ్వు? కనీసం జైలుకి పోయి ఇట్లా పోయి అట్లా వచ్చినావు. నువ్వేమన్నా అంటే అది కూడా మీ అయ్య పేరు చెప్పుకొని ఏదో అట్లా మీద తెలంగాణ తెచ్చింది మా నాన్న కాబట్టి బరాబర్ మా నాన్న పేరు మీ అయ్య జాగిరా తెలంగాణ దౌడవల కొడతాను ఇంకొకసారి. నేను తెలంగాణ మీ అయ్య అయినట్టు. తెలంగాణ అంటే ఎవరు చచ్చిండు? మీ కొంపలు అవడానికి చేస్తే మీరే చెప్పినాను. మరి శ్రీకాంత్ ఆచార్య చచ్చిపోయిండు, మరి ఆ అబ్బాయిది కూడా కావాలేదా తెలంగాణ? ఇవాళ విద్యార్థులు 1200 మరి రాలేదు కదా తెలంగాణ? అంటే ఉద్యమకారులు అంటే ఉద్యోగాలు చేసిన వాళ్ళు ధర్నాలు దీక్షలు చేయలేదా? ఆడవాళ్ళం వంట వరపు చేయలే? మాది కాదా తెలంగాణ? మూతి పగులుతుంది ఇంకొకసారి తెలంగాణ మాదంటే. మనది అను, తెలంగాణ మనది. దొంగ దీక్షలు చేసింది మీ అయ్య. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిండు. మేము కాదనం. కానీ నువ్వు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మా నాయన తెచ్చిండు, మీ నాయన ఒక్కటే తెచ్చినాడు. తెచ్చుకున్నందుకే కదా 1,00,000 కోట్లు తిన్నారు. నాకు ఇంకా వేరే మాటలు వస్తున్నాయి. సంస్కారం అడ్డం వస్తుంది. దీని సిగ్గుండాలి. 5 ఉద్యోగాలు 1200 మంది పిల్లలు చచ్చిపోతున్నా ఒక్కరికొక్క ఉద్యోగం లేదు. అలా శవాలను పేరేలా ఎరుకొని తిన్నారు. అంటే చెప్పి కాయలు అమ్ముకుంటావు. ఎన్ని రోజులు అమ్ముకుంటావు? తెలంగాణ ప్రజలకు శివునెత్తురు లేదనుకుంటున్నావా? అందుకే కదా తోలొస్తున్నాడు. ఎవరిని తోలొస్తారా మీరు? తోలొలిచి బండబెట్టిరు ఫామ్ హౌస్లో. ఇవన్నీ మాట్లాడేది నువ్వు సంస్కారం నేర్చుకో. నువ్వు సంస్కారం నేర్చుకున్నప్పుడు నేను సంస్కారం నేర్చుకుంటా. మీరు అన్న భాష, మీరు అన్న విధానం పెద్ద ఈయనకంటే భాషలు వచ్చట. మా రేవంత్ రెడ్డి కంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాట, ఊరికెళ్ళి వచ్చిండట, భాష రాదట. ఇంకేం సంస్కారం ఉంది? ఇక్కడ అమెరికాలో చదువుకున్నట్టాడు, గుంటూరులో చదివింది అంటాడు, హైదరాబాద్లో తిరిగింది. ఏ సంస్కారం ఉందిరా? ఏ నేర్పించిండ్రా మీ అయ్యే సంస్కారం? గిదేనా నీ సంస్కారం? గిదేనా మాట్లాడమని? మగతనం గురించి, పౌరుషం గురించి నువ్వు కూడా మాట్లాడతావు. మూతి మీద మీసం లేనోనివి నువ్వు కూడా తెలంగాణ గురించి, పౌరుషం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతావు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మాజీ మంత్రి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నతను కూడా సో అనుభవం అని చెప్పేసి కూడా మాట్లాడేది కదా. ఏంది తమ్ముడు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక నాయకుడు ఒకటి చెప్పనా? మేం చేస్తామంటే మాకు రాదా తమ్మి? మేము కూడా మా బ్లడ్ కూడా తెలంగాణనే కదా ప్రవహిస్తుంది మా ఒంట్లో. అంటే మేము అనలేమా? అంతకన్నా ఎక్కువ మాట్లాడొచ్చు. కాకపోతే మా అన్న వాళ్ళు మాట్లాడొద్దు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం మోరల్స్ ఉంటాయి, మాట్లాడొద్దని. కానీ అంతకన్నా ఎక్కువ మాట్లాడతాను నేను. ఇంకోటి బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ మొన్న చిట్ లో సో రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అంటే ఆ పదవిలో ఉండి అట్లా మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు. అబ్బో, మొలతాడు గురించి మాట్లాడినోడు ఈయన పెద్ద మోగోడు. ఈయన ఒక సెంట్రల్ మినిస్టర్. ఆయనేమో మొలతాళ్ళ గురించి మాట్లాడతాడు, ఈయనేమో పౌరుషం గురించి మాట్లాడతాడు. వీళ్ళిద్దరు ఏమన్నా మనుషులేనా తమ్మి? అంటే ఈయన సెంట్రల్ మినిస్టర్ కదా తమ్మి. ఈయన ఏం మాట్లాడిన జూబ్లీ సెలక్షన్ లో మీరు ఇట్లా కాంగ్రెస్ ఓటేస్తే, మీరు మొలతాడు ఉన్నోళ్ళు అయితే మీరు ఓట్లేస్తే ఏంది జుబేదా హిల్స్, ఖాన్ బేగం హిల్స్ వేస్తాడంట. ఆయన ఇంకా మస్తు మాట్లాడిండు. అంటే మరి గెలిచిండుగా. అంటే ఖాన్ బేగం హిల్స్ వేసినామారా మేము? మీరేమో మొలతాడు అంటావు. ఈడ మీ మోడీ ఏమో సెక్యులరిజం అంటాడు. ఈ నిన్న పోయి ఏమో క్రిస్టమస్ దాంట్లో మీద దాడులేమో బీజేపీ వాళ్ళు చేస్తారు, బజరంగ బలాలు చేస్తారు. మీ మోడీ పోయి ఏమో క్రిస్టమస్ సెలబ్రేషన్ చేసుకుంటారు. మళ్ళీ మీ మాధవిలత ఉందిగా, ఆమె పోయి ఏమో మస్జిద్లలో ప్రార్థనలు చేస్తుంది, మొక్కుతుంది. ఇదేనారా మీ బీజేపీ సిద్ధాంతాలు? లౌకికవాదం అంటారు, సెక్యులరిజం అంటాము, మేము అందరితో కలిసి ఉంటాము, హిందూ దేవుడు అంటాడు, రామ్ లక్ష్మణ్ అంటావు. ఇయేనా మీవి? నన్ను మాట్లాడేది? ఈ ఎల్కేజీ పిల్లలు కూడా మాట్లాడరు కదరా అయ్యా ఈ మాటలు. మీరు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారి భాష గురించి కూడా మాట్లాడతారు. ఇదా మీరు? ఇది ఒక్కటే. మీరు ఏం మాట్లాడినా మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. మీరు మాట్లాడింది వైరల్ అవుతుంది కాబట్టి మీరు మంచి మాట మాట్లాడండి. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే భాష మాట్లాడితే అందరం బాగుంటాం. ఎందుకంటే సంజయ్ అన్న, నీలో తెలంగాణ రక్తమే, నాలో తెలంగాణ రక్తమే. కాబట్టి మీరు అంటున్నప్పుడు నేను కూడా కాంగ్రెస్ వాదిని కాబట్టి ఖాన్ హిల్స్, దీని జుబేదా హిల్స్, బేగం హిల్స్ ఇవన్నీ ఉండవు. ఓట్లప్పుడు మతాల పేర్లు చెప్పుకొని ఓట్లు వేసుకోకండి, అప్పుడే మీరు బాగుపడతారు.